నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మాకు ఖాజీపేట మండలము, ఖాజీపేట గ్రామము, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ ఈ ఖాజీపేట సుంకేశ్వర గ్రామ పొలము, ఖాజీపేట గ్రామంలో 11 సెంట్లు మా తండ్రి గారి పేరిట రిజిస్టర్ అయినది 1963లో. అది మా ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నాము. ఇంకా 10 సెంట్లు మాకు ఈ వ్యవసాయం చేసుకునేదానికి కలం దొడ్లు అవి ఉన్నాయి సార్. దాంట్లో 10 సెంట్లు ఉంటే అది మా భార్య 5 సెంట్లు, మా అన్న కొడుకు 5 సెంట్లు రీసెర్చ్ చేసుకున్నారు. ఆల్రెడీ మాకు 21 సెంట్లు రీసెర్చ్ ఉన్నాయి. అయినా కొంతమంది దుర్మార్గులు సుమన్ రెడ్డి, గంగవరం సుమన్ రెడ్డి, గంగారం ఆదినారాయణ రెడ్డి మరియు గిరి అలియాస్ గోవులరెడ్డి, మున్రెడ్డి, ఎం శివారెడ్డి, నూరుల్లా, మహబూబ్ బాషా, మున్వర్ అనే 8 మంది కలిసి మాకు దాడి చేసినారు. నిన్న దాడి చేసి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాము. మరి ఈరోజు మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మేము పిటిషన్ ఫిర్యాదు చేస్తుంటే వాళ్ళు అక్కడ కొలతలు వేసుకుంటున్నారు. కొలతలు వేసే వాళ్ళు కూడా ఎవరు తెలీదు, మాకు భయపడిస్తున్నారు. తక్షణం ఎట్లా మా కాడ ఈ రీసెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తక్షణం స్పందించి మైనార్టీల మీద దాడులను ఆపాలని. మరి ఎన్ని తూళ్ళు ప్రభుత్వాలకు విన్నపించినా కూడా మా న్యాయం జరగడం లేదు. మీరు సరైన న్యాయం చేయాలి మైనార్టీలకు. మాకు 3 పిల్లలు ఉన్నారు. నాకు ఒక పాప, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లలు ఉన్నాడు. వాళ్ళకు పెళ్ళిళ్ళు ఇచ్చారని మాకు జీవనాధారం అదే సార్. పెళ్ళిళ్ళు ఇచ్చారని అమ్ముకుంటామని పెట్టుకున్నాం మేము. ఇప్పుడు వాళ్ళు మాపై దాడి చేసి అది కూడా కబ్జా చేస్తున్నారు. వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంకోటి మా పిల్లలు చదువులు అయిపోయిన సార్, పెళ్ళిళ్ళు చేసే ఈడు ఉంది సార్. ఒక పాప ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ సార్, రెండో పాప ఎంఎస్సీ సార్, పిల్లలు బీటెక్ సార్. 3 పిల్లలు చదువుకుంటున్నారు సార్. మాకు జీవనాధారం అదే సార్. అది వాళ్ళకి అమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఈ దుర్మార్గులు రౌడీజం చేస్తున్నారు సార్. ఈ రౌడీలకు ఎన్నికలు పోలీసులు, ఖాజీపేట పోలీసులు ఫిర్యాదు చేసి పట్టించుకోలేదు సార్. సీఏ గారు ఖాజీపేట పోలీసులు పట్టించుకోవడంలే. ఇంకా మాకు ఇక్కడ ఇంతకన్నా మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం సార్. ఫస్ట్ ఇదే ఆత్మహత్య నంద్యాలలో జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నంద్యాలలో. ఇప్పుడు నెక్స్ట్ ఖాజీపేటలో జరుగుతుంది. ప్రభుత్వ హత్యగా భావించాలి సార్. ఇది ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మాకు న్యాయం చేయమని ప్రార్థిస్తాం సార్. ఓకే. మా కుటుంబానికి ఏం హాని జరిగినా ఈ 8 మందినే బాధ్యులు. మాకు చంపుదామని బెదిరిస్తున్నారు. మాకు ఎలాంటి జరిగినా కూడా వీళ్ళ మీద కేసు చేయాలా అంతేనా?